హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. వీడియోని అయితే లాస్ట్ వరకు చూసేయండి, చాలా ఇంట్రెస్టింగ్గా ఉంటుంది. గొప్పడంతా మంచి సీరియల్ ఫేమ్ రిషి సార్ అంటే మనందరికీ ఎంత ఇష్టమో కదా. సో రిషి సార్కి ఇష్టమైన పర్సన్ మాత్రం వాళ్ళ ఫాదర్ అనమాట. సో రిషి సార్ ఈరోజు సోషల్ మీడియాలో ఒక ఎమోషనల్ పోస్ట్ అయితే షేర్ చేశారు. అదేంటంటే రిషి సార్ వాళ్ళ ఫాదర్ చనిపోయి ఈ రోజుటికి 2 years అవుతుందట. సో వాళ్ళ ఫాదర్తో ఉన్న మెమోరీస్ అన్నీ కూడా రిషి సార్ అయితే గుర్తు చేసుకుంటూ ఉంటాడు ఎప్పుడు కూడాను. అయితే రిషి సార్ పెట్టిన పోస్టులో ఏముందంటే రిషి సార్ వాళ్ళ ఫాదర్ గురించి కూడా మొత్తం రాయడం జరిగిందనమాట. ఆ పోస్టులో అది ఏంటంటే, మీరు బయట నుంచి తెచ్చిన చిడితిండి కానీ, మీరు బైక్ నడుపుతున్నప్పుడు నేను ముందర కూర్చోవడం కానీ, నన్ను ముందర కూర్చోబెట్టి మీరు నడిపించిన బైక్, అవన్నీ నాకు బాగా గుర్తున్నాయి. ఇంకా నేను హీరోగా ఎదుగుతున్నప్పుడు మీరు చూసి సంతోషపడడం కానీ, నాకు స్కూల్లో మార్క్స్ తక్కువ వచ్చినప్పుడు మీరు నాకు ధైర్యం చెప్పడం కానీ, మార్క్స్ కాదు ఇంపార్టెంట్, లైఫ్ ఇంపార్టెంట్ అని మీరు నాకు చెప్పడం ప్రతి ఒక్కటి గుర్తుంది నాన్న. మీ మెమోరీస్ అన్నీ కూడా నాకు చాలా దగ్గరగా ఉన్నాయి, చాలా ఉన్నాయి మాతో మీ మెమోరీస్. మేము మిమ్మల్ని చాలా మిస్ అవుతున్నాము. మీ మెమోరీస్ మాతో చాలా ఉన్నాయి. ఎప్పటికీ ఇలాగే ఉండాలి, మీరు ఎప్పటికీ మాలో సజీవంగానే ఉండాలి. మీరు హాస్పిటల్లో బాధపడిన మూమెంట్స్ ప్రతి ఒక్కటి నాకు గుర్తున్నాయి అంటూ రిషి సార్ చాలా ఎమోషనల్ అవుతూ రిషి సార్ అయితే ఆ పోస్ట్ని అయితే షేర్ చేసుకోవడం జరిగింది వాళ్ళ ఫాదర్ గురించి. సో ఫ్యాన్స్కి అయితే ఇదొక బాధ అనమాట. సో రిషి సార్ ఫీల్ అవుతుంటే ఫ్యాన్స్ కూడా చాలా ఫీల్ అవుతారు. ఎందుకంటే రిషి సార్ ఫీల్ అవుతుంటే అసలు ఫ్యాన్స్ చూడలేరు అనమాట. సో ఇంకేం చేస్తాం, ఇంకెవ్వరు ఏం చేయలేరు కదా. సో వాళ్ళ ఫాదర్ని అయితే చాలా లైక్ చేశారు. వాళ్ళ ఫాదర్ అంటే చాలా ఇష్టం రిషి సార్కి. ఎప్పటికప్పుడు వాళ్ళ ఫాదర్ని గుర్తు చేసుకుంటూ ఉంటారు. ఎవరైనా కూడా అలానే గుర్తు చేసుకుంటూ ఉంటారు. ప్రతి ఒక్కరు కూడాను లైఫ్లో ఒక్కరిని మిస్ అయినా కానీ వాళ్ళని ఎప్పటికీ గుర్తు చేసుకుంటూ వాళ్ళ మెమోరీస్ని తలుచుకుంటూ ఉండడం జరుగుతుంది. రిషి సార్ కూడా వాళ్ళ ఫాదర్ మెమోరీస్ అయితే ఎప్పటికప్పుడు గుర్తు చేసుకుంటూ ఉండాడట. సో పోస్టులో చెప్పడం జరిగింది. అయితే రిషి సార్ వాళ్ళ ఫాదర్ ఎప్పటికీ సజీవంగానే ఉండాలని రిషి సార్ అయితే కోరుకుంటున్నాడు. రిషి సార్ ఎదుగుదలని చూసి వాళ్ళ ఫాదర్ అయితే ఖచ్చితంగా హ్యాపీగా ఫీల్ అవ్వడం జరుగుతుంది. ఎందుకంటే రిషి సార్ చాలా బాగా ముందుకు వెళ్తున్నాడు కదా. సో మీకు ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.